శ్రీమతే నమః. మొన్న నేను శంకరమఠంలో రుద్రయాగం జరుగుతోంది అని అన్నప్పుడు, అయ్య బాబు ఇంత ఎండలో ఎలా వస్తామండి, ఎలా తీసుకుంటాం ప్రసాదం, కొంచెం చల్లబడిన తర్వాత చేస్తే పర్వాలేదు కదా, చల్లబడిన తర్వాత చేయొచ్చు కదా అని అడిగారు. మన ఇష్టమా? మనం తలుచుకుంటే ఏదైనా చేయగలమా? చేయలేం. భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి తీరాలి. అలా అన్న వాళ్ళందరికీ చక్కగా భగవంతుడే చూపించాడా అన్నట్టుగా ఒక న్యూస్ వస్తుంది. అదేంటి అంటే, అసలు మామూలుగా ఇప్పుడు మనం ఎండాకాలం 9:30, 10కి బయటికి వెళ్ళాము అని అనుకోండి, ఎలా అనిపిస్తుంది? బాబాయ్ ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసేస్తుందా అన్నట్లుగా ఉంటుంది కదా వాతావరణం. అంత వేడిగా ఉంది. 9:30, 10కి ఏంటి, 7:30 నుంచే చెమటలు కారిపోతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదైపోయి ఏసీ లేకపోతే బ్రతకలేమా అన్నట్లుగా తయారైపోయింది ఇప్పుడు వాతావరణం. ఎవరింట్లో అయినా సరే ఇప్పుడు ఏసీ నెసెసిటీ అయిపోయింది. అయితే మనకే ఇలా ఉండి బయట అడుగు పెట్టడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటే, రాజస్థాన్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుడు భగభగమని మండిపోతూ ఉంటారనమాట. అసలు బయటికి రావాలి అంటే భయపడిపోతారు రాజస్థాన్లో ఈ వేసవకాలంలో. అలాంటి ఎండలో ఒక సాధువు 20 ఏళ్ల నుంచి ఒక తపస్సు చేస్తున్నారు. దానినే అగ్ని తపస్సు అని చెప్తారు, వాళ్ళ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ. ఈ తపస్సు 1 రోజో 2 రోజులో కాదు, 41 రోజులు జరుగుతుంది. 41 రోజుల పాటు సాధువు నిరంతరము 4 గంటల పాటు అగ్ని సమిధలను ఏర్పాటు చేసుకుని వాటి మధ్యలో కూర్చుని తపస్సు చేస్తారు. ఆయన చుట్టూతా 9 అగ్ని సమిధలను ఏర్పాటు చేసుకుంటారనమాట. అలా ఏర్పాటు చేసుకుని తపస్సు చేస్తారు. అది కూడా ఎప్పుడు, ఏ సాయంత్రమో లేకపోతే రాత్రో కాదు, సూర్యుడు ఆకాశంలో నడినెత్తి మీదకి చేరుకుని నిప్పుల వర్షం కురిపించే సమయంలో అగ్ని తపస్సును చేస్తున్నారు. ఎండాకాలం, అది కూడా రాజస్థాన్లో, అది కూడా మధ్యాహ్నం, అది కూడా చుట్టూతా 9 స్థలాలలో మండుతున్న అగ్ని ఉంటే ఆ మధ్యలో కూర్చుని ఆయన తపస్సు చేస్తున్నారు. ఎందుకోసమో తెలుసా? మన క్షేమం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఆయన తపస్సు చేస్తున్నారు. ఆ బహిరంగ ప్రదేశంలో ఎండ నుంచి ఎటువంటి రక్షణ లేకుండా భూమి మీద కూర్చుని, అంటే ఇసుకలో కూర్చుని 41 రోజుల పాటు అగ్ని తపస్సు చేస్తారట. అలా మండుతున్న వేడిలో సాధువు చేస్తున్న తపస్సును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆయన చేస్తున్న తపస్సును చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు అక్కడికి వస్తున్నారు. 41 రోజులు ఇంత ఎండాకాలంలో అగ్ని తపస్సు చేయటం అంటే అది మామూలు విషయమా? దౌసా జిల్లాలో హింగ్వా గ్రామంలో నాథ్ శాఖకు చెందిన పురాతన సిద్ధపీఠ ఆశ్రమంలో ఈ అగ్ని తపస్సును ఆయన నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం జూన్ 25 వరకు కొనసాగుతుందట. ఈయన పేరు విజయనాథ్ అనమాట. ఈ యోగి 41 రోజుల పాటు అగ్ని తపస్సు నిర్వహిస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చిందనమాట. ఈ విజయనాథ్ యోగి గారు హింగ్వా నాథపీఠ్ మహంత్ నాథ శాఖకు చెందినవారట. 41వ మహంత్ అయిన బాబా లక్ష్మణనాథ్ శిష్యులట ఈయన. మహంత్ బాబా లక్ష్మణనాథ్ 40 ఏళ్లుగా ఈ సిద్ధపీఠ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మహంత్ లక్ష్మణనాథే మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా అగ్ని తపస్సుని నిర్వహిస్తున్నామని, లోక కళ్యాణార్థం కోసం సిద్ధపీఠం ఆశ్రమంలో ప్రతి సంవత్సరము ఈ అగ్ని తపస్సు నిర్వహిస్తారని చెప్తున్నారు. అయితే ఇది ఎక్కడ ఉంది అంటే, మెహందీపూర్ బాలాజీ ధామ్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఎంతోమంది సాధువులు, మహాత్ములు నివాసం ఉంటున్నారట. అక్కడ వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేశారట. ఆ అద్భుతాలన్నీ కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి అని చెప్తారు. నాథ సాంప్రదాయం చాలా గొప్ప సంప్రదాయం. మన యోగి ఆదిత్యనాథ్ గారు కూడా నాథ సాంప్రదాయానికి చెందినవారే కదా. మనం మాత్రం ఇలాంటి వాటిల్ని నమ్మం. సంప్రదాయాల్ని పాటించాలా, ఆచారాలని పాటించాలా? ఏమక్కర్లేదు, సంప్రదాయాలు పాటించక్కర్లేదు, ఆచారాలు పాటించక్కర్లేదు, ఇదంతా ట్రాష్ అంటారు. మరి ఇదంతా ట్రాష్ అయితే భగభగమండే ఎండల్లో కనీసం ఒక్క కాలు కూడా బయట పెట్టలేం కదా. ఏసీ లేకపోతే ప్రాణం పోయిందా అన్నట్లు ఉంటాం కదా. అక్కడ ఆయన అంత ఎండలో ఎడారి ప్రాంతంలో నేల మీద కూర్చుని తపస్సు చేస్తున్నారు అంటే, ఆయన చేస్తున్న తపస్సు వెనక సాధన ఎంత ఉందో ఒక్కసారి మనం ఆలోచించాలి. సంప్రదాయాలు పాటించక్కర్లేదు, ఏమీ పాటించక్కర్లేదు అని కొట్టి పారేశాము అని అనుకోండి, మనం ఎప్పటికీ ఇలాగే మిగిలిపోతాం. మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన పెద్దలు చెప్పిన ఆచార సంప్రదాయాలని పాటించే తీరాలి.